ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ నోట్లే తలాపిడికటి చక్కెర పోసేంత తీపి ముచ్చట చెప్పిండు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నారాయ బాలన్న అంటే ఇస్తున్నామన్నట్టే చెప్తున్నాడు. మరి ఎప్పటి వరకు ఇస్తారో ఏం కథనో పొంగులేటి గారిని అరుచుకుందాం పారి. అయ్యా శ్రీనివాసరెడ్డి సారు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారో ఇప్పుడు చెప్పుండ్రి. రాబోయే సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇస్తున్నా. 4.5 లక్షలే అంటే అందరికి సరిపోతాయా సారు? ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. మొదటి విడత రాని వాళ్ళు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఈయనరా అరువులైన అందరికి ఇస్తామంటారు, మంచిగానే ఉన్నది. సంక్రాంతికి ఇటో అటో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటారు. ఆ ఇచ్చేది కూడా మళ్ళా పేర్లు చక్కగా లేవు, ఇంటి పేరు తప్పు పడ్డది, ఊరు పేరు తప్పు పడ్డది, పోటువ మంచిగా పడలేదు, ఫోన్ నంబర్ చక్కగా కనబడతలేదు, సర్వర్ డౌన్ ఉంది అని అట్లా కొన్నొద్దులు సాకులు చెప్పుకుంటా రైతు భరోసా పైకం కూడా ఎప్పుడు చేస్తారు అంటే వచ్చే నెలనే వేస్తాము, ఆగస్టు 15 వరకే వేస్తాము అనుకుంటా పొద్దు గడిపినట్టు కూడా గడపరు కదా అంటుర్రు కాంగ్రెస్ వాళ్ళు దాట కొడుతున్న మాటలు వింటున్నోళ్ళు.